ఆరాధనలో ముఖ్యంగా దేవుని యొక్క మాటల వరకు వినుటకు ఆయన నడిపించిన విధానాన్ని బట్టి ఆయనకు మరొకసారి వందనాలు తెలియజేస్తూ దేవుని యొక్క వాక్యములోనికి మనం అందరం కూడా ప్రవేశిద్దాం ప్రియులారా. ప్రతి ఆదివారం కూడా ఒక సందేశం గురించి మనము చాలా లోతుగా ఆలోచన చేయడం జరుగుతుంది. చరిత్రలో దేవుని నిబంధనలోనే ఈ సందేశంలో, చరిత్రలో దేవుని నిబంధనలోనే ఈ శీర్షికను మాట్లాడుకుంటాం. ఇప్పటికీ మనము 6 భాగాలు మనం మాట్లాడుకుని చరిత్రలో దేవుడు చేసిన నిబంధనలు ఏవైతే ఉన్నావో నిబంధనల ప్రకారం వస్తున్న వాగ్దానాల గురించి కూడా మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఇప్పటికే 6 భాగాలను మనము ముగించుకుని ఈరోజు 7వ భాగంలోకి మనం వచ్చాం ప్రియులారా. ఈ చరిత్రలో దేవుని నిబంధనలు అనే ఈ శీర్షికలో ముఖ్యంగా దేవుడు వ్యక్తులతో చేసిన నిబంధనలు మనం ఆలోచన చేశాము. అలాగే కుటుంబాలతో దేవుడు చేసిన నిబంధనలు మనం చూసాము. అలాగే ఆయా జాతులతో పాటు ఇశ్రాయేలుతో దేవుడు చేసిన నిబంధనలు మనం ముఖ్యంగా చూసాం ప్రియులారా. ఇశ్రాయేలుతో దేవుడు చేసిన నిబంధనలు, ఆ నిబంధనలో భాగంగా 10 ఆజ్ఞలను దేవుడిచ్చాడు, నిబంధన పూర్వకమైన ఆజ్ఞలుగా. ఆ నిబంధనలో భాగముగా ధర్మశాస్త్రమును కూడా దేవుడు ఇశ్రాయేలుకు అనుగ్రహించాడు. ఎక్కడి నుండి మనం చూస్తున్నాము? ఆదాముతో దేవుడు చేసిన నిబంధనలు మొదలుకొని, నోవహు గారితో దేవుడు చేసిన నిబంధనలు మొదలుకొని, అబ్రహాము గారితో దేవుడు చేసిన నిబంధనలు మొదలుకొని నిబంధనల ప్రకారం బ్రతికిన వారికి దేవుడు వాగ్దానములు ఇచ్చాడన్న వాస్తవాన్ని మనం గమనిస్తూ వస్తున్నాం ప్రియులారా. ఎవరైతే తమ జీవితాల్లో నిబంధనల ప్రకారం బ్రతుకుతారో, ఎవరైతే తమ జీవితాల్లో రూల్స్ ప్రకారం బ్రతుకుతారో, దేవుడు పెట్టిన కట్టడల ప్రకారం బ్రతుకుతారో వారికి మాత్రమే తమ వాగ్దానములు వర్తిస్తాయని దేవుడు అనాది కాలం నుండి తన లేఖనాల ద్వారా మనకు తెలియపరుస్తూనే ఉన్నాడు. దానికి ఉదాహరణ కూడా మీకు ప్రతి భాగంలో కూడా మీకు చెప్పడం జరిగింది. ఏదైనా ఒక కంపెనీలో మనము ఒక ఉద్యోగానికి మనము అక్కడ ఒడంబడిక చేసుకున్నప్పుడు, ఒప్పంద ప్రకారం ఏదైనా ఒక కాంట్రాక్ట్ ప్రకారము, ఒక అగ్రిమెంట్ ప్రకారం ఒక ఉద్యోగం మనం జాయిన్ అయినప్పుడు ఆ కంపెనీ యొక్క నియమ నిబంధనలు ఏవైతే ఉన్నావో నియమ నిబంధనల ప్రకారము బ్రతికితేనే, నియమ నిబంధనల ప్రకారము కంపెనీలో మనము ప్రవర్తిస్తేనే, నియమ నిబంధనల ప్రకారం మనము కంపెనీలో వర్క్ చేస్తేనే నెల నెలా కూడా వారు ప్రామిస్ చేసినట్లుగా, వారు వాగ్దానం చేసినట్లుగా జీతం అనేది మన అకౌంట్లో వస్తుందన్న వాస్తవాన్ని మీకు చెప్పడం జరిగింది. నెల రోజుల పాటు క్రమం తప్పకుండా వెళుతూ, నెల రోజుల పాటు రూల్స్కు కట్టుబడి వర్క్ చేస్తే మనకు నెల అయిన తర్వాత 1వ తారీఖునో 2వ తారీఖునో 3వ తారీఖునో మనకు వాగ్దాన రూపకమైన జీతం రావడం ఎంత వాస్తవమో, అలాగే దేవుని సన్నిధిలో ఉండి దేవుని యొక్క మాటలు వింటున్న మనము కూడా మనం లోకంలో ఎలాగైనా బ్రతికేసి పర్లేదు, ఆదివారం ఆయన సన్నిధికి వెళ్ళి వచ్చేస్తే సరిపోతుంది అన్న ఆలోచన దేవుడు ఎక్కడ చెప్పలేదు. దేవుడు ఏ రోజు కూడా చెప్పలేదు మీ జీవితం మీకు ఇష్టం వచ్చినట్టు బ్రతకండి, నాకు మాత్రము వచ్చేసి ఆదివారం రండి, కొద్ది కానుక వేయండి, నేను చెప్పిన మాటలు వినండి, వెళ్ళండి, ఒక పాట పాడండి, ప్రార్థన చేయండి, వాక్యం కొద్దిసేపు వింటే సరిపోతుంది దేవుడు ఎక్కడ చెప్పలేదు పిల్లారా. ఒక పరిపూర్ణమైన ఆరాధనలో మీరు ఉండాలని అంటే నా కట్టడల ప్రకారం మీరు బ్రతకాలి, నా ఉద్దేశం ప్రకారం మీరు బ్రతకాలి, నేను ఏ మాటలు అయితే చెబుతున్నానో ఆ మాటల ప్రకారం మీ జీవన విధానాన్ని మీరు కొనసాగించాలి. ఎక్కడా చర్చిలో ఉన్నంతసేపు మాత్రమేనా అంటే నో, నీ ఇంట ఉండినప్పుడు, త్రోవ నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, నిద్ర లేచినప్పుడు, నువ్వు చేస్తున్న ప్రతి పనిలో కూడా దేవుని ఆలోచనల ప్రకారం నువ్వు నడవవలసిన వాడవై ఉన్నావు, దేవుని నిబంధనల ప్రకారం నువ్వు నడవవలసిన వాడవని. ఎందుకంటే మనము మన జీవితంలో దేవునితో నిబంధన చేసుకున్న వారము కాబట్టి ఆ నిబంధన ప్రకారం మనం బ్రతకకుండా ఏటేటా సంవత్సరానికి ఒక పర్యాయము ఒక వాగ్దానం తీసుకుని ఆ వాగ్దానం మాత్రమే నా జీవితంలో వర్తిస్తుందని అంటే అది అర్థం లేని చర్య. నిబంధనల ప్రకారం బ్రతికిన వారికి ఏమొస్తుంది చెప్పండి? వాగ్దానములు వస్తాయి. దేవా, నిబంధనల ప్రకారం నేనైతే బ్రతకను కానీ నాకు వాగ్దానం ఇవ్వంటే దేవుడు ఎందుకు ఇస్తాడు చెప్పండి? నువ్వు నీ కళ్ళ ముందు పని చేస్తున్నా, నిన్ను ఎవరైతే పనికి పెట్టుకున్నారో వాళ్ళే ఇవ్వట్లే. నిబంధనల ప్రకారం రూల్స్ ప్రకారం నువ్వు ఉద్యోగం చేయట్లేదు కాబట్టి నీకు జీతం ఇవ్వబడదని వాళ్ళలాగా చెబుతున్నారు. ఒక కంపెనీలో దేవుడు చెబుతాడు నిబంధనల ప్రకారం, నా నిబంధనల ప్రకారం నువ్వు బ్రతకట్లేదు కాబట్టి నీకు కూడా నా జీతమును నేను ఇవ్వను అని మొహమాటము లేకుండా దేవుడు చెబుతాడు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ఆయన సన్నిధిలో బ్రతుకుచున్న మనము, అది ఎవరైనా సరే, సామాన్యులైనా, పెద్దవారైనా, బీదవారైనా, అన్ని ఉన్నవారైనా, ఏమీ లేనివారైనా అందరికీ దేవుని నిబంధన ఒక్కటే. ఆయన సన్నిధిలో మనమందరం కూడా పరిశుద్ధులమై బ్రతకాలి, పవిత్రతతో కూడిన మంచి జీవన విధానం మనం కొనసాగించాలి. అప్పుడు మాత్రమే ఆయన నిబంధనల ప్రకారం మనం బ్రతికితే మనకేమొస్తుంది చెప్పండి? ఆయన వాగ్దానములు వస్తాయి.
మనకేం కావాలి చెప్పండి? వాగ్దానాలు మాత్రం తీసుకుంటాము, నిబంధనలు వద్దా అంటే వద్దులేండి. నిబంధనల ప్రకారం నువ్వు బ్రతకకపోతే వాగ్దానము నీకు ఎక్కడ వస్తుంది? రాదు కదా అంటున్నాడు దేవుడు బైబిల్ గ్రంథంలో. దానికి ఉదాహరణగా మనము ఆదాము గారి జీవితం చూసాము, ఉదాహరణగా నోహ గారి జీవితాన్ని చూసాము, ఉదాహరణగా అబ్రహాము గారి జీవితాన్ని చూసాము, ఉదాహరణగా ఇశ్రాయేలు జీవితాన్ని చూసాము. ధర్మశాస్త్రం అనే నిబంధన ఇచ్చిన నిబంధన ప్రకారం బ్రతకని జనాంగమే ఒకనాటి ఇశ్రాయేలులో ఉన్న వాస్తవాన్ని మనం గమనించాము. ఆ నిబంధన ప్రకారం బ్రతకనందుకు దేవుడు ఆ నిబంధన తీసివేసి, ధర్మశాస్త్రం అనే నిబంధన తీసివేసి నిత్యమైన నిబంధన అనే ఒక క్రొత్త నిబంధన ఇచ్చాడు. ఆ క్రొత్త నిబంధన ఇక నిత్యమూ ఉంటుంది, శాశ్వత కాలం, సదాకాలం ఉంటుందని మీకు 6వ భాగంలో నేను చెప్పాను. చరిత్రలో దేవుడి నిబంధనలు అనే శీర్షికలో 6వ భాగం ఏంటి చెప్పండి? నిత్యమైన నిబంధనగా క్రొత్త నిబంధన. ఇక ఈరోజు 7వ భాగం, 7వ వారము. దేనిలో? చరిత్రలో దేవుని నిబంధనలనే ఈ సందేశంలో, చరిత్రలో దేవుని నిబంధనలని ఈ శీర్షికలో ఈరోజు 7వ భాగం మనం మాట్లాడుకుంటున్నాము. ఆ 7వ భాగానికి సబ్ టైటిల్, మెయిన్ టైటిల్ చరిత్రలో దేవుని నిబంధనలు అయితే, దానికి సబ్ టైటిల్గా ఈరోజు మన సందేశము శ్రేష్టమైన నిబంధనగా నూతన నిబంధన. 6వ భాగం ఏంటి చెప్పండి? నిత్యమైన నిబంధనగా ఈ క్రొత్త నిబంధన అయితే, దానికి కనెక్టింగ్లో 7వ భాగము శ్రేష్టమైన నిబంధనగా ఈ నూతన నిబంధన. చెప్పండి, నూతన నిబంధన శ్రేష్టమైన నిబంధన. అది అత్యంత ప్రశస్తమైన, ప్రత్యేకమైన, పరిశుద్ధమైన నిబంధన. అది క్రొత్త నిబంధన, క్రీస్తు వారి ద్వారా ఇవ్వబడిన నిబంధన. ఇప్పుడు మనకు 2 నిబంధనలు తెలుసు. ఒకటి ధర్మశాస్త్రముగా పిలువబడుతున్న పాత నిబంధన, రెండవదిగా యేసుప్రభువు వచ్చి క్రొత్తదిగా ఇచ్చిన నూతనముగా ప్రవేశపెట్టిన నూతన నిబంధన. చాలామందికి డౌట్, ఆల్రెడీ ఒక నిబంధన ఉండగా క్రొత్త దాన్ని ఎందుకు ఇవ్వాలి? బైబిల్లో ఒక లేఖనం అంటుంది, పాతదానిలో లోపం ఉన్నది కాబట్టి క్రొత్తది రావడానికి అవకాశం వచ్చింది అంటుంది బైబిల్ గ్రంథంలో. ఒక మాట చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము చదవండి అన్న. 6వ వచనం చూసినట్లయితే, హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6వ వచనము. హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6వ వచనము. ఈయనైతే ఎవరాయన యేసుప్రభు అనే ఈయనైతే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. యేసుప్రభు అనే ఈయన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి యేసుప్రభు. మరి ఒకనాటి ధర్మశాస్త్రములకు మధ్యవర్తి ఎవరు? మోషే. ఒకనాటి ధర్మశాస్త్రములకు మధ్యవర్తి మోషే గారు అయితే, ఈనాటి క్రొత్త నిబంధనకు దేవునికి మధ్యవర్తి యేసుప్రభు వారు అన్న విషయాన్ని మనం అంగీకరించినట్లయితే, మధ్యవర్తి అయి ఉన్నాడు గనక మరి శ్రేష్టమైన సేవకత్వం పొంది ఉన్నాడు. ఆ నిబంధన తీసుకొచ్చిన ఆయన మరి శ్రేష్టమైన సేవకత్వం చేసి, మరి శ్రేష్టమైన నిబంధనను అనేది ఈ సకల లోకములో ఉన్న జనులకు ఆయన బోధ చేసి నూతనమైన నిబంధన ఆయన అనుగ్రహించాడు. ఈ నూతనమైన నిబంధన, ఈ శ్రేష్టమైన నిబంధన యేసుప్రభు వారి ద్వారా ఇవ్వబడిన నిబంధన. ఆ నిబంధన గురించి మాట్లాడుతూ, ఎలయనగా 7వ వచనంలో, ఎలయనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు. పరిశుద్ధాత్మ పూర్వుడైన భక్తులు అంటున్నాడు, మొదటి నిబంధనలో లోపం ఉన్నది కాబట్టి రెండవ నిబంధన రావడము అవసరమై ఉన్నది. ఏమిటి మొదటి నిబంధనలో ఉన్న లోపం ఏమిటి? రెండవ నిబంధనలో ఉన్న శ్రేష్టమైన నిబంధనలు ఏమిటి? ఈ శ్రేష్టమైన రెండవ నిబంధనలోని, కొత్త నిబంధనలో ఉన్న శ్రేష్టమైన నిబంధనలు మొదటి దానిలో ఎందుకు లేవు? మొదటి నిబంధనలో ధర్మశాస్త్రం అని పిలువబడుతున్న ఈ పాత నిబంధనలో, మొదటి నిబంధనలో లోపములు ఏ విధంగా లోపాలు ఉన్నాయి? లోపాలున్న దాన్ని దేవుడు మనకెందుకు ఇవ్వాలి? ఉన్న దానిని ఇశ్రాయేలుకు దేవుడు ఎందుకు దాన్ని ఇవ్వాలి? ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా మనముగా ఆలోచన చేసుకుంటూ, ప్రశ్నకు వేసుకుంటూ, బైబిల్లో నుంచి మనం సమాధానాలు పొందుకుని శ్రేష్టమైన నిబంధనగా ఉన్న ఈ నూతన నిబంధన గురించి మరి ఎక్కువగా తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం ప్రియులారా. నిబంధనలు, కట్టడలు, దేవుని ఉద్దేశములు, ఆజ్ఞలు
ఇవన్నీ కూడా ధర్మశాస్త్రం కిందకు వస్తాయి. అవునా? ధర్మశాస్త్రం కిందకు వస్తాయి. ఆ నిబంధనల ప్రకారం మీరు బ్రతకాలని ఇశ్రాయేలుకు దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు. యాకోబుకు తన వాక్యములను తెలియజేసిన వాడు దేవుడు. యాకోబు అనగా ఇశ్రాయేలుకు తన వాక్యమును తెలియజేసిన వాడు దేవుడైతే, ఆ వాక్య ప్రకారము ఇశ్రాయేల్ వారైన మీరందరూ కూడా ఆ వాక్య ప్రకారం మీరు బ్రతకాలి, ఆ నిబంధన ప్రకారం మీరు బ్రతకాలి. ఎన్నో పర్యాయాలు ఆ నిబంధన దేవుడు జ్ఞాపకం చేస్తూనే ఉన్నాడు. నిబంధన ప్రకారం బ్రతకాలి, నిబంధన ప్రకారం బ్రతకాలి. నిబంధన ప్రకారం బ్రతకడం మాత్రమే కాదు, కానీ ఆ నిబంధన మీరు మీ తరము వారికి, మీ తర్వాత తరము వారికి, మీ పితరులు, మీ యొక్క పిల్లలకు, వారి పిల్లలకు మీరు నేర్పించుకుంటూ వెళ్ళాలి ఈ నిబంధన వాక్యములను. ఎంత చెప్పినా మనిషి బుద్ధి ఏమిటి చెప్పండి? ఎంత చెప్పినా మనిషి బుద్ధి అసలు మారనుగాక మారదు. కుక్క తోక వంకర అంటారు. ఎందుకంటారు? దాన్ని మనం ఎంత స్ట్రైట్ చేసినా వదిలేసేసరికి అలానే వస్తుంది. పట్టుకున్నంతసేపు బాగానే ఉంటుంది, స్ట్రైట్గా ఉంటుంది. ఒక్కసారి చెయ్యాలి, ఆ వదిలేమా మరలా అది వెళ్ళిపోతుంది దాని యొక్క స్థానం అనుకో. బురదలో దొల్లుతున్న ఒక పందిని తీసుకొచ్చి మంచిగా స్నానం చేయించి మంచి ప్రశస్తమైన వస్త్రాలు వేసి సెంటర్ రాసి ఒక సింహాసనం మీద కూర్చోబెట్టారు. అప్పుడు ఆ పంది ఏం చేస్తుంది చెప్పండి? దానికి సింహాసనం అవసరం లేదు, ప్రశస్తమైన వస్త్రాలు అవసరం లేదు, సెంట్ అవసరం లేదు. ఏం కావాలి చెప్పండి? బురదే కావాలి. తాను ఎక్కడి నుండి అయితే వచ్చిందో ఆ స్థానమే కావాలి మనిషికి, పందికి. మనిషి కూడా అదే. ఈరోజు బ్రతుకుతున్న దేవుని సన్నిధిలో నేను క్రైస్తవుడని చెప్పుకుని బ్రతుకుతున్న మనిషి తను ఎక్కడి నుండి వచ్చాడో మరలా అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడే కానీ, ఆ బురదలోనికి, ఆ కంపులోనికి, ఆ మురికిలోనికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడే కానీ ఆ పాపాన్ని వదిలిపెట్టి పరిశుద్ధుడైన ఆ తండ్రి సన్నిధికి చేరాలని కానీ, ఆ తండ్రి యొక్క మాటలు వినాలని కానీ, ఆ తండ్రి యొక్క మాటలు నేర్చుకుని 10 మందికి అందించాలన్న భారము లేని, బాధ్యత లేని వాడే ఈరోజు ఉన్న మనిషి కదా, ఈరోజు బ్రతుకుతున్న క్రైస్తవుడు కదా. క్రైస్తవుడు అంటే నిజమైన నిర్వచనము భారము కలిగి, బాధ్యత కలిగి, ఆత్మల పట్ల భారము కలిగి సేవ చేసేవాడు క్రైస్తవుడు. కానీ ఈనాటి క్రైస్తవులను చూడండి, బ్యాప్టిజం తీసుకుని ఎన్నాళ్ళైందంటే ఎన్నో కాలమైంది. 50 సంవత్సరాలు అయింది, 30 సంవత్సరాలు అయింది, 40 సంవత్సరాలు అయింది. 60 ఏండ్లు ఉన్న వారిని అడిగితే నువ్వు ఎప్పుడు బ్యాప్టిజం తీసుకున్నావు? 30 ఏండ్లు అయింది అంటాడు. 30 సంవత్సరాలు ఆయన యవనస్తుల దగ్గరికి వెళ్ళి నువ్వు ఎప్పుడు బ్యాప్టిజం తీసుకున్నావు అంటే 5 ఏండ్లు అయింది, 10 ఏండ్లు అయింది అంటాడు. 5-10 సంవత్సరాల్లో నువ్వు ఏమి నేర్చుకున్నావు? ఎంతమందిని సంపాదించావు? క్రైస్తవుడా, నువ్వు పెట్టుకున్న పేరు ఎవరిదో తెలుసా? క్రీస్తుది. క్రైస్తవుడు అంటే క్రీస్తుకు శిష్యుడని. ఆయనకు శిష్యుడిగా ఉన్నావు, కానీ ఏ రోజు కూడా శిష్యత్వపు కార్యక్రమాలు నువ్వు నిర్వహించలేదు. ఏ రోజు కూడా నీ బాధ్యతను నువ్వు జ్ఞాపకం చేసుకోలేదు. మన కాపరి, మన రక్షకుడు ప్రభు ఇచ్చిన పనిని ఏ రోజు కూడా మనము చేయలేదు. దానికి అర్థం ఏంటి చెప్పండి? నిబంధనను మనము మరచిన వారము, నిబంధన ప్రకారం మన జీవితంలో బ్రతకని వారం మనము. అందుకే ఈ శ్రేష్టమైన ఈ నిబంధన గురించి మనం తెలుసుకోవాలి. ఈ శ్రేష్టమైన నిబంధనగా ఉన్న ఈ నూతనమైన నిబంధన గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి ప్రియులారా. ధర్మశాస్త్రము లోపము కలిగినదని ఆల్రెడీ మనం చదువుకున్నాం. అది ఏ విషయంలో లోపము కలిగి ఉన్నది? మరి పౌలు గారు చెబుతారు ఇదే ధర్మశాస్త్రము చాలా మేలైనది అనేసి. ఈ ధర్మశాస్త్రం చాలా మంచిదని చెబుతాడు క్రొత్త నిబంధనలో ఉన్న పౌలు గారు. ఏ విషయంలో అది మంచిది, ఏ విషయంలో అది లోపము కలిగి ఉన్నది? ఇలాంటి వాస్తవాలేమి కూడా మనకు తెలియకుండా క్రైస్తవ జీవితాన్ని మనం ఎలా కొనసాగించగలుగుతున్నాం చెప్పండి? ఎలా కొనసాగించగలుగుతున్నాం? బైబిల్ చదువుతామన్న ఆలోచన కలిగి చదివేస్తున్నారు. మొదటి 5 పుస్తకాలు ఆదికాండం, నిర్గమాకాండం, లేవ్యాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం చదవగానే ఒక నిర్ధారణకు వచ్చేస్తున్నారు బైబిల్ అంటే ఇంతే. నో, మొదటి 5 పుస్తకాలు నీకేమి నేర్పించలేవు. నువ్వు సమస్తము నేర్చుకోవాలంటే యావత్ 66 పుస్తకాలు బైబిల్ యావత్తు నువ్వు చదవాలి. ఒక విషయం గురించి నువ్వు పరిపూర్ణంగా నువ్వు తెలిసిన వాడు ఎప్పుడవుతావు చెప్పండి? పరిపూర్ణమైన అవగాహన ఈ బైబిల్ గ్రంథం మీద మనకు వచ్చినప్పుడు ఆ విషయం గురించి మనం కంప్లీట్గా మనం మాట్లాడగలం. నేను చేస్తున్న ప్రయత్నం అదే. చరిత్రలో దేవుని నిబంధనలు, ఆదాముతో దేవుడు నిబంధన చేశాడు, అబ్రహాముతో దేవుడు నిబంధనలు చేశాడు, నోహుతో దేవుడు నిబంధనలు చేశాడు, ఇశ్రాయేలుతో దేవుడు 10 ఆజ్ఞల నిబంధనలు చేశాడు, ఇశ్రాయేలుకు ధర్మశాస్త్రంగా తన నిబంధనలు ఇచ్చాడు.
ఆ నిబంధనల ప్రకారం బ్రతకని ఇశ్రాయేలుకు మరొక నిత్యమైన నిబంధనగా క్రొత్త నిబంధన ఇచ్చాడు. ఆ క్రొత్త నిబంధన ఇచ్చటంలో ఆయన యొక్క ప్రాధాన్యతను మనం చూసాము. ఆ ఇచ్చిన తర్వాత ఆ క్రొత్త నిబంధన ఎటువంటి అధికారము కలిగినదా ఉన్నదో దాన్ని మనం ఇప్పుడు అధ్యయనం చేస్తున్నాం. శ్రేష్టము ఎలాంటి శ్రేష్టమైనదిగా ఉన్నదో ఇప్పుడు మనం ఆలోచన చేస్తూ ముందుకెళ్తున్నాం ప్రియులారా. శ్రేష్టమైన నిబంధనగా నూతన నిబంధన ఏంటి? దానిలోని శ్రేష్టత్వం. ధర్మశాస్త్రంలో లేనిది ఏమిటి? క్రొత్త నిబంధనలో ఉన్నదేమిటి? ధర్మశాస్త్రం గురించి క్రొత్త నిబంధనలో ఉన్నవారు అక్కడక్కడ మాట్లాడుకుంటూ వచ్చారు. వారి మాటలు ఏమై ఉన్నాయో కొద్ది మాటలు మనం చూద్దాం. ధర్మశాస్త్రంలో ఉన్న 10 ఆజ్ఞలు ఏంటి? వ్యభిచారం చేయకూడదు, నరహత్య చేయకూడదు, దొంగతనం చేయకూడదు, పొరుగువారిని నాశించకూడదు, తల్లిదండ్రులను సన్మానించాలి, విశ్రాంతి దినాలను ఆచరించాలి, అవునా, నీ దేవుడిని యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు, నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు, ఏ విగ్రహాన్ని నువ్వు పూజించకూడదు, ఇలాంటి ఇవన్నీ కూడా 10 ఆజ్ఞల్లో ఉన్నాయి. ఆ 10 ఆజ్ఞలు మాత్రమే ధర్మశాస్త్రం కాదు, కానీ పాత నిబంధనలో చెప్పిన దేవుని యొక్క ప్రతి ఆజ్ఞ కూడా ధర్మశాస్త్రం కిందకే వస్తుంది. పాత నిబంధనలో చెప్పబడిన ప్రతి కట్టడ, ప్రతి నిబంధన కూడా ధర్మశాస్త్రం క్రిందకే వస్తుంది. వాటిలో కొన్నింటిని యేసుప్రభువు వారు కొండ మీద ప్రసంగంలో ఆయన ప్రస్తావన చేస్తూ ఆయన అంటున్న మాట చూద్దాం పిల్లారా. మత్తయి సువార్తలోని 5వ అధ్యాయము 17వ వచనము. మత్తయి సువార్తలోని 5వ అధ్యాయము 17వ వచనం చూస్తే, ధర్మశాస్త్రమునైనను ఏమంటున్నాడు యేసుప్రభువు వారి బోధ, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయ వచ్చునని తలంచవద్దు, నెరవేర్చుటకే కానీ కొట్టివేయటకు నేను రాలేదు. ధర్మశాస్త్రమును కొట్టివేయడానికి నేను రాలేదు, నెరవేర్చడానికి వచ్చాను నేను. యేసుప్రభువు తన బోధన విధానంలో, తన బోధనలో ధర్మశాస్త్రం గురించి ప్రజలకు, యూదులకు నేర్పిస్తున్న పాఠము. నా గురించి మీరు ఏమనుకుంటున్నారు? ధర్మశాస్త్రం నేను నెరవేర్చడానికి వచ్చాను నేను. ధర్మశాస్త్రంలో ఉన్న నిబంధనలు ఏవైతే ఉన్నావో, ధర్మశాస్త్రంలో ఉన్న విధులు, కట్టడలు, ఆజ్ఞలు ఏవైతే ఉన్నావో వాటి ప్రకారము వాటిని నెరవేర్చుటకు ఈ లోకమునకు నేను వచ్చాను. ప్రభువు చెబుతున్న మాటలు అవి. దానిలో 21వ వచనం చూస్తే, 21వ వచనము, మీరు చదువుతున్న మీ ధర్మశాస్త్రంలో ఉన్న మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. 21వ వచనము, నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. మీరు విన్నారు కదా అంటే, పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా అంటున్నారంటే, ఒకప్పుడు ధర్మశాస్త్రంలో ఈ మాట ఉన్నది కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, తన సహోదరుని ద్వేషించు ప్రతివాడు కూడా నరహత్య చేసిన వాడే అని ఏదో కొంచెం మాడిఫై చేయడం మాత్రమే కాదు, కానీ పాత నిబంధనను కొంచెం మాడిఫై చేయడం మాత్రమే కాదు, కానీ ఆ పాత నిబంధనను మాడిఫై చేయడం మాత్రమే కాదు, కానీ ఒక నూతనమైన, ఒక క్రొత్తదైన నిబంధనను యేసుప్రభువు వారు ప్రజలకు అందించడానికి ఆయన సిద్ధపడుతున్న కాలం అదే. నరహత్య గురించి మాట్లాడాడు కదా. 27వ వచనం చూద్దాం పిల్లారా. 27వ వచనము, వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ధర్మశాస్త్రంలో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నరహత్య చేయవద్దని, వ్యభిచరించవద్దని మీ ధర్మశాస్త్రంలో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా అని ధర్మశాస్త్రం ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. 33వ వచనం చూద్దాం పిల్లరా. 33వ వచనం, మరియు నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములకు ప్రభువునకు చెల్లింపవలనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ప్రమాణము గురించి, పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, ప్రమాణము గురించి, అవునా. 38వ వచనము, కంటికి కన్ను పంటికి పన్ను అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, ఒకప్పుడు మీరు అన్నీ విన్నారు కదా, కానీ నేను చెబుతున్నది ఏమిటంటే మరి శ్రేష్టమైన దాన్ని నేను మీకు ఇస్తున్నాను. ఒకప్పుడు కంటికి కన్ను పంటికి పన్ను ఇవన్నీ ఉండేటివి, కీడుకు ప్రతికీడు ఇవన్నీ ఉండేవి, తీర్పుకు తీర్పు ఇవన్నీ ఉండేవి, కానీ నేను చెబుతున్నది ఏమిటంటే ఒక శ్రేష్టమైన నిబంధన మీకు ఇస్తున్నాను. ఒక శ్రేష్టమైన నిబంధన మీకు ఇస్తున్నాను. ఆ శ్రేష్టమైన నిబంధన ప్రకారం ఇక మీదట మీరు బ్రతకవలసిన వారై ఉన్నారు. ఇంకేమంటున్నాడు? 43వ వచనము, నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా ధర్మశాస్త్రంలో. కేవలము ధర్మశాస్త్రంలో పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువును ద్వేషింపమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, కానీ నేను చెబుతున్నాను నీ శత్రువును కూడా నువ్వు ప్రేమించాలి. శ్రేష్టమైన నిబంధన. ఒకప్పుడు నీ పొరుగు వారిని మాత్రమే ప్రేమించు, నీ శత్రువును ద్వేషించు అనేది ధర్మశాస్త్రము. దాన్ని శ్రేష్టమైన నిబంధనగా మార్చాడు. శత్రువును సహితము నువ్వు ప్రేమించాలి, అది శ్రేష్టమైన నిబంధన.
ఒక ఉదాహరణ చూద్దాం. పాత నిబంధనలో ఉన్న పంచకాండాల్లో ఒక కామన్గా చెప్పబడినదే, తప్పు చేసిన వారికి మీరు తీర్పు తీర్చాలి. ధర్మశాస్త్ర ప్రకారంగా మీరు తీర్పు తీర్చాలి. చూద్దాం ఒక మాట. లేవ్యాకాండము 19వ అధ్యాయము, లేవ్యాకాండములోని 19వ అధ్యాయము 15వ వచనం చూద్దాం ప్రియులారా. లేవ్యాకాండము 19వ అధ్యాయము 15వ వచనము. అన్యాయపు తీర్పు తీర్చకూడదు, భేదవాడని పక్షపాతము చేయకూడదు. ఏమంటున్నాడు అక్కడ? అన్యాయపు తీర్పు తీర్చకూడదు, భేదవాడని పక్షపాతము చేయకూడదు, గొప్పవాడని అభిమానము చూపకూడదు, న్యాయమును బట్టి నీ పొరుగు వానికి తీర్పు తీర్చవలెను. న్యాయాన్ని బట్టి నువ్వు తీర్పు తీర్చాలి. అంటే పాత నిబంధనలో ధర్మశాస్త్రపు కింద ఉన్న వారికి తీర్పు తీర్చే అధికారాన్ని దేవుడిచ్చాడు. జనములు వారి మధ్య వివాదములు చోటు చేసుకున్నప్పుడు మీరు తీర్పు తీర్చుకోవచ్చు. ఆ తీర్పు న్యాయమునదై ఉండాలి. అది దేని ప్రకారము? పాత నిబంధన ప్రకారం, ధర్మశాస్త్ర ప్రకారము. క్రొత్త నిబంధన ప్రకారం ఏమిటో తెలుసా? మీరు ఎవరికి కూడా తీర్పు తీర్చకుడి. మత్తయి సువార్త 7వ అధ్యాయము. ఇక్కడ తీర్పు తీర్చమని చెబుతున్నాడు. ఎక్కడ? లేవ్యాకాండము 19వ అధ్యాయం 15వ వచనంలో న్యాయముగా మీరు తీర్పు తీర్చొచ్చు అని చెబుతున్న దేవుడు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో యేసుప్రభువు వారు చెబుతున్న మాట చూద్దాం ప్రియులారా. మొదటి వచనం, మత్తయి సువార్త 7వ అధ్యాయము మొదటి వచనము. మీరు తీర్పు తీర్చకుడి. ఏంటండి బైబిల్లో అక్కడేమో తీర్పు తీర్చమన్నాడు, అదే బైబిల్లో ఇక్కడేమో తీర్పు తీర్చకూడదు అంటున్నాడు. ఏంటి బైబిల్ మనం ఎలా అర్థం చేసుకోవాలని అంటే, ఈ కాలాలు మనకు తెలిసి ఉండాలి. ధర్మశాస్త్రం ఉన్నప్పుడు ప్రజల యొక్క ఆలోచనలు ఎలా ఉండేవి, దేవుని యొక్క నిర్ణయాలు ఎలా ఉన్నవి. ధర్మశాస్త్రము లేనప్పుడు, క్రొత్త నిబంధన వచ్చిన తర్వాత దేవుని యొక్క నిర్ణయాలు, ఆయన యొక్క నిబంధనలు ఏ విధంగా ఉన్నాయన్న వాస్తవాన్ని మనం గమనించుకోవాలి. అందుకే క్రైస్తవ్యంలో మనం పరిపూర్ణంగా ఉండాలంటే పరిపూర్ణమైన జ్ఞానం అనేది మనకు అవసరం. ఆ బైబిల్ చదివేస్తానండి, నేను బాగా చదివేస్తాను అంటే నువ్వు ధర్మశాస్త్రం మాత్రం పాత నిబంధన చదివి మాత్రం ఉపయోగించుకుని కొత్త నిబంధన నేర్చుకోకపోతే ఎట్లా చెప్పండి? కొంతమంది ఉంటారు పాత నిబంధన అసలే చదవరు, కొత్త నిబంధన మాత్రం చదువుతారు. అలాంటప్పుడు ఆ వచనం అలా ఉన్నప్పుడు, ఈ వచనం ఇలా ఉన్నప్పుడు, ఈ రెండు మాటలు చెప్పింది ఆ దేవుడు ఒక దేవుడు అయినప్పుడు ఏంటో ఇద్దరికి రెండు మాటలు అలా చెప్తాడు ఆయన? అక్కడేమో తీర్పు తీర్చండి అన్నాడు, ఇక్కడికి వచ్చేసరికి తీర్పు తీర్చకూడి అంటున్నాడు. అక్కడ కాలము మారింది, ఇక్కడ నిబంధనలు మారాయి. ఎందుకు నిబంధనలు మారాయి? మొదటి దానిలో లోపం ఉన్నదని చెబుతున్నాడు హెబ్రీ పత్రిక రాసిన గ్రంథకర్త. ఇంతకీ ఏమిటా లోపము? అలాంటి వాస్తవాలన్నీ కూడా మనం ఒక్కొక్కటిగా నడుచుకుంటూ ముందుకెళ్దాం ప్రియులారా. ఏమంటున్నాడు? మత్తయి సువార్త 7వ అధ్యాయము మొదటి వచనం. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును. మీరు కొలత చొప్పుననే మీకును కొలవబడును. ఫైనల్గా చెప్తున్నాడు, మీరు తీర్పు తీర్చవద్దు. గమనిస్తున్నారు కదా? ధర్మశాస్త్రము క్రింద బ్రతికిన ఇశ్రాయేలుకు ఒక చట్టం ఉంటే, ఆ ధర్మశాస్త్రం నుండి విడిపింపబడి నూతనమైన నిబంధన క్రిందకు వచ్చిన మనము మరి ఒక నిబంధన దేవుడిచ్చాడు. ధర్మశాస్త్ర క్రింద ఉన్న వారు తీర్పు తీర్చవచ్చు, కానీ క్రొత్త నిబంధన కాలంలో ఉన్న మనము, యేసుప్రభువు వారి ద్వారా నూతనమైన నిబంధన పొందుకున్న మనము ఇతరులకు తీర్పు తీర్చే అవకాశాన్ని దేవుడు మనకి ఇవ్వలేదు. పగ తీర్చుట నా పని, నేనే మీకు ప్రతిఫలం ఇస్తానన్నాడు. చూద్దాం ఒక మాట. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 19వ వచనం చూద్దాం ప్రియులారా. 19వ వచనము, రోమ పత్రిక 12వ అధ్యాయము 19వ వచనము. ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనకండి, మీకు మీరే తీర్పులు తీర్చుకోవద్దు. ఎందుకంటే మీరు ఇప్పుడున్న కాలము ధర్మశాస్త్రం కింద మీరు లేరు. ధర్మశాస్త్రం నుండి విడిపింపబడి నూతనమైన నిబంధనలోనికి వచ్చి ఈ శ్రేష్టమైన నిబంధన క్రింద ఉన్నారు కాబట్టి మీకు మీరే పగ తీర్చుకొనవద్దు. తర్వాత అంటున్నాడు, నేనే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటు ఇడి, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునెత్తునని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. నేను
ప్రతిఫలం ఇస్తాను, నేను మీకు తీర్పు చెబుతాను. అలా న్యాయాధిపతి ఉన్న ఆయన చెబుతున్న మాట, నేను మీకు తీర్పు తీరుస్తాను కాబట్టి మీరు మీలో ఎవరికి కూడా తీర్పు తీర్చకడి. కానీ ధర్మశాస్త్ర గ్రంథం ఉన్నవారు అంటున్నారు, ధర్మశాస్త్రంలో ఉన్న మాట మనం చదివాము, మీకు మీరుగా తీర్పు తీర్చండి. ఇప్పుడు బైబిల్లో తప్పులు చూపించాలనుకున్న వారికి ఇవే దొరుకుతాయి. ఇదేం దేవుడు అండి, అక్కడేమో తీర్పు తీర్చమంటున్నాడు, ఇక్కడేమో తీర్పు తీర్చొద్దు అంటున్నాడు. మీ దేవుడు రాంగు, మీ బైబిల్ రాంగు. కాదు, రాంగ్ కాదు, ఇది ఎప్పటికీ కాదు. అదే నా దేవుడు రాంగ్ కాదు, నా బైబిల్ రాంగ్ కాదు, సత్యం. కాలాన్ని బట్టి చదవడం నీకు రాలేదు, కాలాన్ని బట్టి అర్థం చేసుకోవడం నీకు రాలేదు, చదవడం నీకు రాలేదు, అర్థం చేసుకోవడం నీకు రాలేదు కాబట్టి బైబిల్ తప్పు అంటున్నావు. కానీ బైబిల్ ఎక్కడ కూడా తప్పు కాదు. అర్థం చేసుకునే విధానము మనకు రావాలి. అందుకే బైబిల్ని మనము 100% నేర్చుకునవలసినదే. అంత లోతైన విషయంలో మనము జ్ఞానాన్ని సంపాదించాలి. అంత వాస్తవాలు మనము ఆయన సన్నిధిలో కూర్చుని ఆయన మాటలు మనం నేర్చుకోవాలి. అప్పుడు మాత్రమే ఇలాంటి ఎన్నో వాస్తవాలు బైబిల్ గ్రంథంలో నుంచి మనకు అర్థమవుతాయి. పిల్లారా, ఒక చోట అంటున్నాడు పగ తీర్చండి అంటున్నాడు, న్యాయం తీర్చండి అంటున్నాడు. మరొక చోట అంటున్నాడు వద్దు, అది నా పని నేను చేస్తాను కాబట్టి ఆ పని విషయంలో మీరు సైలెంట్గా ఉండండి. అది శ్రేష్టమైన నిబంధనలో ఒక ఉదాహరణ. ప్రియులారా, శ్రేష్టమైన నిబంధనలో అది ఉదాహరణ. అలా అయితే మరి పాత నిబంధనలో ఏమి లోపం ఉన్నది? చదువుతున్నాం కదా హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 7వ వచనం మరలా చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. ఏలైనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశము ఉండనేరదు. మొదటి నిబంధనలో లోపం ఉందంటున్నాడు. ఏమిటి మొదటి నిబంధనలో ఉన్న లోపము? మొదటి నిబంధనలో ఉన్న లోపం ఏమిటి? ఇప్పుడు మొదటి నిబంధనలో నీ పొరుగు వాడిని దేనిది కూడా నువ్వు ఆశించవద్దు. అది లోపమా మంచిదా చెప్పండి? మంచిదే, అవునా? మంచిదే. వ్యభిచారము చేయవద్దు, మంచిదే. నరహత్య చేయవద్దు, మంచిదే. తల్లిదండ్రులను సన్మానించండి, మంచిదే. అన్న పొరుగువాని భార్యను ఆశించవద్దు, మంచిదే. నన్ను మాత్రం మీరు సేవించండి, మంచిదే. నన్ను ఆరాధించండి, మంచిదే. ప్రతిదీ కూడా మంచిదే. మొదటి దానిలో లోపం ఉన్నది అని గురించి మాట్లాడుకుంటూ, ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతి ఆజ్ఞ కూడా దేవుడు మంచి చెప్పాడు. అలా బ్రతకండి, అలా బ్రతకండి. పొరుగు వారిని దేన్ని కూడా ఆశించకండి, వ్యభిచారం చేయకండి, అబద్ధములు చెప్పకండి, నరహత్యలు చేయకండి, అవునా? నీ పొరుగు వాని ఎద్దునే కానీ గొర్రెనే కానీ నువ్వు దేన్ని కూడా ఆశించవద్దని చెప్పకనే చెప్పాడు ధర్మశాస్త్రంలో. అలాంటప్పుడు ధర్మశాస్త్రం లోపం ఎలా అవుతుంది చెప్పండి? మంచే ఉన్నాయి కదా అవన్నీ కూడా, మనం చేయకూడని పనులే చెప్పాడు ఆయన. మీరు ఈ పనులు చేయొద్దు అని, మనం ఏ పనులైతే తప్పులు చేస్తామో ఆ తప్పుల విషయంలో, ఆ పాపాల విషయంలో చేయొద్దు అని చెప్పాడు. అలాంటప్పుడు ధర్మశాస్త్రంలో లోపం ఎలా ఉన్నట్టు చెప్పండి? చూద్దాం ఒక మాట. రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 7వ వచనం చూస్తే ధర్మశాస్త్రం గురించి పౌలు గారు మాట్లాడుతూ రోమాపత్రికలో 7వ అధ్యాయం 7వ వచనము, కాబట్టి ఏమందుము ధర్మశాస్త్రము పాపమాయనా? ఈరోజు మనకు వచ్చిన డౌటే పౌలు గారికి వచ్చింది. ధర్మశాస్త్రంలో ఉన్న లోపం ఏమిటి? ధర్మశాస్త్రము పాపమాయనా? ధర్మశాస్త్రంలో లోపం ఉన్నదా? లేదు కదా అని మాట్లాడుతూ, అట్లనరాదు. ధర్మశాస్త్రంలో లోపము లేదు, ధర్మశాస్త్రంలో పాపము లేదు, అవునా? ధర్మశాస్త్రం వలనే కానీ పాపం అనగా ఎట్టిదో నాకు తెలియకపోయలేము. ధర్మశాస్త్రం ఉన్నది కాబట్టి నరహత్య చేయవద్దు, చేస్తే పాపము. ధర్మశాస్త్రం చెప్పింది కాబట్టి వ్యభిచారము చేయవద్దు, చేస్తే పాపము. ధర్మశాస్త్రం చెప్పింది అబద్ధం ఆడకూడదు, అబద్ధం ఆడితే పాపము. ధర్మశాస్త్రము వలన పాపాలు అనేటివి ఏమిటో నాకు తెలిసాయి కాబట్టి ధర్మశాస్త్రము లోపమా? కాదు, అట్లా అనరాదు. పౌలు గారి వాదన ఇదే. ధర్మశాస్త్రం ఎలా లోపమైనది? లోపము లేనిది కదా. పాపం అంటే ఏమిటో ధర్మశాస్త్రమే చెప్పింది కదా. ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పని ఎడల దురాశ అనగా ఎట్టిదో నాకు తెలియకపోవును. ధర్మశాస్త్రం చెప్పింది ఇతరుల దేన్ని కూడా నువ్వు ఆశించవద్దని, అది చెప్పింది కాబట్టి నాకు తెలిసింది అంటున్నాడు పౌలు గారు.
అలాంటి ధర్మశాస్త్రము పాపమాయనా? అలాంటి నిబంధన పాపమాయనా? కాదు కదా. మరి ఎందుకు హెబ్రీ పత్రిక రాసిన ఆయన ధర్మశాస్త్రము లోపమని చెప్పాడు? అక్కడికే మన ప్రయత్నము, అక్కడికే మన ప్రయాణము. 13వ వచనం చూద్దాం పిల్లరా. 13వ వచనము, 12-13 వచనంలో రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 12-13 వచనంలో, కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఉత్తమమైనది. అవునా? పరిశుద్ధమైనది. ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనదియు నీతి గలదియు ఉత్తమమైనదియు అయ్యున్నది. ఉత్తమమైనది నాకు మరణకరమాయన, ఉత్తమమైన ధర్మశాస్త్రం నాకు మరణకరమాయన అట్లన రాదు. అయితే పాపము ఉత్తమమైన దాని మూలముగా నాకు మరణము కలగజేయుచున్నది. ప్రియమైన దేవుని వారలారా, ధర్మశాస్త్రం గురించి పౌలు గారు వాదనలు చూడండి. మీరు ఏమాత్రం కూడా ధర్మశాస్త్రాన్ని తక్కువగా చూడకండి. ఆ ధర్మశాస్త్రం చెప్పింది పాపం అంటే ఏమిటో అనేసి. ఇదే రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం చూద్దాం పిల్లరా. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనము, ఎలైనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడు కూడా నీతిమంతుడని తీర్పు తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. ధర్మశాస్త్రం ఏంటంటే పాపం అంటే ఏంటో చెబుతుంది, కానీ ఆ ధర్మశాస్త్రము ఆ పాపాన్ని తీయలేదు. పాపం అంటే ఏంటో చెబుతున్నది ధర్మశాస్త్రము, కానీ ఆ పాపాన్ని ధర్మశాస్త్రం తీయలేదు. ఇప్పుడు ఈ ముఖం మీద ఏదో బురద అంటుకుంది. అద్దం దగ్గరికి వెళ్ళి నిలబడ్డాం మనం, అవునా? అద్దం దగ్గరికి నిలబెడితే అద్దం మనకు చూపెడుతుంది ఏమిటది? నీ ముఖం మీద బురద అంటుకున్నది. బురద అంటుకున్నదని చూపించగలదే కానీ అద్దము ఆ బురదను కడగలేదుగా, ఆ బురదను తీసివేయలేదుగా. ఇప్పుడు ఆ బురదను తొలగించుకోవడానికి ఏం కావాలి చెప్పండి? నీళ్లు కావాలి మనకు, అవునా? నీళ్లు కావాలి మనకు. ఆ అద్దము మనలో ఉన్న మురికిని చూపించగలుగుతున్నదే కానీ ఆ మురికిని తీసివేయలేకపోతుంది. ఇక్కడ అద్దము ధర్మశాస్త్రము, ఇక్కడ ధర్మశాస్త్రము అద్దము వంటిది, చూపిస్తున్నదే కానీ దానిని అది తొలగించలేకపోతున్నదే. అది ధర్మశాస్త్రం యొక్క స్థానం. అదే ల్యాబ్ టెక్నీషియన్ ఉన్నాడు, రక్త పరీక్షలు చేస్తాడు కానీ వైద్యం ఇవ్వలేడు. ల్యాబ్ టెక్నీషియన్ ఏం చేస్తాడు చెప్పండి? రక్తం తీసుకుంటాడు, పరీక్ష చేస్తాడు, రిపోర్ట్ ఇస్తాడు, అంతే. అది తీసుకుని మనం ఎక్కడికి వెళ్ళాలి? డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. డాక్టర్ దగ్గరికి వెళ్తేనే డాక్టర్ మనకి ఏం చేస్తాడు? వైద్యం చేస్తాడు. ఇదిగో ఈ గోళీ వేసుకో, ఈ ట్యాబ్లెట్ వేసుకో, ఈ మందు వేసుకో అని చెప్తాడు, అంతే. ధర్మశాస్త్రము ఎటువంటిది అంటే ల్యాబ్ టెక్నీషియన్ వంటిది. ధర్మశాస్త్రం ఎటువంటిది అంటే ఒక అద్దము వంటిది, మనలో ఉన్న లోపమును తెలియజేస్తుంది. ల్యాబ్ టెక్నీషియన్ అయినా మనలో ఉన్న లోపాన్ని చూపిస్తాడు. అదిగో అయ్యా నీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నాయి. అద్దం చెబుతుంది ఇదిగో నీకు ఈ పలానా ప్రాంతంలో మురుకున్నది కడుక్కో అనేసి. నీళ్లు కావాలి, కడుక్కోవడానికి నీళ్లు కావాలి, చూపించుకోవడానికి మందేయడానికి వైద్యుడు కావాలి. ఇప్పుడు చెప్పండి, ధర్మశాస్త్రము చూపిస్తున్నదే కానీ దానికి పరిష్కారము చూపించట్లేకపోతాం. ధర్మశాస్త్రము మనలో ఉన్న మురికిని చూపిస్తుందే కానీ మనలో ఉన్న లోపాలని చూపిస్తుందే కానీ దానికి సొల్యూషన్ రావట్లేదు. ఆ సొల్యూషన్ ఇవ్వడానికే ఈ లోకానికి వచ్చినాడు ఆయన యేసుప్రభువారు. ఒక మాట చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 19వ వచనం చూద్దాం ప్రియులారా. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 19వ వచనం చూస్తే 19వ వచనము, ఆ ధర్మశాస్త్రము దేనికిని సంపూర్ణ సిద్ధి కలగజేయలేదు గనక, ధర్మశాస్త్రము ముందివ్వబడిన ధర్మశాస్త్రము దేనికి కూడా సంపూర్ణ సిద్ధి కలగజేయలేదు, అంటే దేనికి కూడా పరిష్కారం చూపించలేదు. అది గనుక ముందియబడిన ఆజ్ఞ బలహీనమైనందున నిష్ప్రయోజనమైనందున అది నివారణ చేయబడి ఉన్నది. అది నివారణ చేయబడి ఉన్నది. ముందివ్వబడిన దానిలో బలహీనమైనది, ఎందుకంటే అది చూపిస్తుందే కానీ నీలో ఉన్న పాపాన్ని, నీలో ఉన్న మురికిని చూపిస్తుందే కానీ అది నీకు మందేయట్లేదు.
కాబట్టి అది నివారణ చేయబడినది. మరి అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడెను. దాన్ని ముగిస్తూనే, బలహీనమైన మొదటి నిబంధన ముగిస్తూనే దాని వెనువెంటనే మరొక అతి శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడిను. దీని ద్వారా దేవుని యొద్దకు మనము చేరుచున్నాము. దేవుని చెంతకు మనం చేరాలంటే ధర్మశాస్త్రము మనకు చేర్చలేదు కానీ, దేవుని యొద్దకు వెళ్ళాలంటే ధర్మశాస్త్రం మనల్ని దేవుని చెంతకు చేర్చలేదు కానీ, ధర్మశాస్త్రం వెనువెంట వచ్చిన ఈ రెండవ నిబంధన ఏదైతే ఉన్నదో, ఈ శ్రేష్టమైన నిబంధన ఏదైతే ఉన్నదో, ఈ నూతన నిబంధన ఆయన సన్నిధికి, ఆయనన్న లోకమునకు చేర్చినదే ఈ నిబంధన. ధర్మశాస్త్రము పాపమనగా ఎట్టిదో చూపిస్తుంది కానీ ఆ పాపాన్ని కడగలేదు. మరి ఆ పాపాన్ని కడిగే శక్తి ఎవరికి ఉన్నది చెప్పండి? యేసు ప్రభువారి యొక్క రక్తానికి ఉన్నది. ఆ పాపాన్ని కడిగే శక్తి యేసు వారి యొక్క రక్తంకు మాత్రమే ఉన్నది. ఆ రక్తమే క్రొత్త నిబంధన. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక పాత్రని ఎత్తుకొని, దీనిలోనిది త్రాగుడి, ఇది నా రక్తము వలనైన క్రొత్త నిబంధన అలా ఇచ్చాడు ఈ లోకానికి. ఆ రక్తము త్రాగితేనే, ఆ రక్తంలో కడగబడితేనే, ఆ రక్తము అయిన ఆ క్రొత్త నిబంధనలోనికి మనం వస్తేనే మనము దేవుని సన్నిధికి వెళ్ళడానికి, పరలోకమునకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. పాత నిబంధన ఎక్కడ కూడా, ధర్మశాస్త్రం ఎక్కడ కూడా పరలోకం గురించి మాట్లాడలేదు. ధర్మశాస్త్రం ఎక్కడ కూడా నిత్యజీవం గురించి మాట్లాడలేదు. ధర్మశాస్త్రం ఎంతసేపు కూడా ఈ నిబంధనల వాక్యాల ప్రకారం మీరు బ్రతికితే మీకు దీర్ఘాయుష్మంతులుగా ఉంటారు, అంతవరకే మాట్లాడింది. నేను మీకు ఇచ్చిన దేశం ఏదైతే ఉన్నదో, నేను మీకు ఇస్తున్న కనాను భూభాగం ఏదైతే ఉందో, ఇశ్రాయేల్ ప్రాంతం ఏదైతే ఉందో, నా మాటల ప్రకారం, ఈ ధర్మశాస్త్ర ప్రకారం మీరు బ్రతికితే ఆ దేశంలో మీరు దీర్ఘాయుష్మంతుల్లా ఉంటారు, అంతవరకే చెప్పింది. కానీ ధర్మశాస్త్రము పైనున్న పరలోకం గురించి ఈ ధర్మశాస్త్రం మాట్లాడలేదు. ధర్మశాస్త్రం ఎంతవరకు మాట్లాడుతుందంటే, నేను ఇస్తున్న ఈ దేశంలో మీరు స్వాధీనపరచుకుని పోతున్న ఆ దేశంలో మీరు దీర్ఘాయుష్మంతులుగా ఉంటారు, అంతవరకు మాట్లాడింది, అంతే. కానీ వచ్చిన రెండవ నిబంధన ఏదైతే ఉందో పరలోకం గురించి మాట్లాడుతుంది. పరలోకం గురించి, నిరీక్షణ గురించి మాట్లాడుతున్నది. అందుకే మొదటి నిబంధన లోపమున్నది, రెండవ నిబంధన శ్రేష్టమైనది. ఏది చెప్పండి? పరలోకము గురించి చెప్పిన నిబంధన గొప్పదా? ఈ లోకములో దీర్ఘాయుష్మంతుడిగా ఉంటామని చెప్పిన నిబంధన గొప్పదా చెప్పండి? పరలోకమును గురించి పరిచయం చేసిన నిబంధన గొప్పదే. చూద్దాం ఒకసారి. డిట్రానమీ ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయంలో 33వ వచనం చూసినట్లయితే, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 33వ వచనము, ద్వితీయోపదేశకాండములోని 5వ అధ్యాయం 33వ వచనము, కాబట్టి మీరు కుడికే గాని ఎడమకే గాని తిరగక మీ దేవుడిని యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలెను. ఆయన చెప్పిన ప్రతి ఒక్క మాట నుండి మీరు అటు ఇటు వెళ్ళకూడదు. ఆయన మాట ప్రకారం మీరు బ్రతకడానికి జాగ్రత్త పడాలి. మీరు స్వాధీనపరచుకొనబోవు దేశంలో, చాలా జాగ్రత్తగా చదవాలి. ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత దేవుడు మాట్లాడుతూ, మీరు స్వాధీనపరచుకొనబోవు దేశం అంటే ఇశ్రాయేలుకి ఇచ్చిన దేశం ఏమిటి? కనాను భూభాగం. ఆ దేశంలో మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దేవుడిని యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడుచుకోవాలి. నా ధర్మశాస్త్ర ప్రకారం మీరు బ్రతికితే నేను మీకు ఇస్తున్న దేశంలో దీర్ఘాయుష్మంతుల్లో బ్రతుకుతారు. ఆ బ్రతకం అండి ఏం చేస్తారంటారా? వెంటనే ఇరుగు పొరుగు వారందరూ కూడా మీ మీద దాడి చేసి చంపుతారు, అవసరమైతే చెరలోనే తీసుకెళ్ళిపోతారు. ధర్మశాస్త్రము అంతవరకే మాట్లాడింది. అంతకు మించి అంటే క్రొత్త నిబంధన మాట్లాడాలి. 6వ అధ్యాయం 1వ వచనం ఏముంది? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 1వ వచనము, నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును నీ దేవుడు యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలన్నీయు ఆజ్ఞలన్నీయు నీ జీవిత దినములన్నిటిని గైకొనొచ్చు నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు. జీవిత దినాలన్నీ కూడా ధర్మశాస్త్రంలో గైకొంటే నీకేమొస్తుంది? దీర్ఘాయుష్ వస్తుంది. దీర్ఘాయుష్మంతుడగినట్లు మీరు స్వాధీనపరచుకొనుటకు ఏరు దాటి వెళ్ళుచున్న దేశమందు మీరు జరుపుకొనుటకు మీకు బోధింపవలనని మీ దేవుడిని ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా ధర్మశాస్త్రము ఇదే. ధర్మశాస్త్ర ప్రకారం మీరు బ్రతికితే
దీర్ఘాయుష్మంతులు అవుతారు. దేవుడు మీకు ఇచ్చిన వాగ్దాన దేశంలో నిబంధనల ప్రకారం బ్రతికితే వాగ్దాన దేశంలో దీర్ఘాయుష్మంతులు అవుతారు, అక్కడే ఉంటారు. కానీ క్రొత్త నిబంధన వచ్చిన తర్వాత యేసుప్రభు చెప్తున్నాడు, ఈ కొత్త నిబంధన ప్రకారం మీరు బ్రతికితే పరలోకమునకు మీరు నిరీక్షణ కలిగి తండ్రి సన్నిధికి మీరు చేరటానికి అవకాశం ఉంటుంది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 3-4 వచనాలు చూద్దాం పిల్లారా. పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 3-4 వచనంలో, మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగినట్లు అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియు అయిన స్వాస్థ్యము మనకు కలిగినట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. క్రొత్త నిబంధనలో జన్మింపబడిన వారం మనం, ఆ క్రొత్త నిబంధన రక్తములో కడగబడిన వారం మనం. మనకు చెబుతున్నాడు, ఈ క్రొత్త నిబంధన ప్రకారం మీరు బ్రతికితే పరలోకం ఇస్తానయ్యా, మీకు నిత్య జీవం ఇస్తాను మీకు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం చదివితే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనము, సమస్తమును తనకు లోపరచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. క్రొత్త నిబంధన ప్రకారంగా బ్రతికితే మన ఈ దీన శరీరమును తన మహిమ శరీరము గల దానిగా మారుస్తాడు దేవుడు. అది క్రొత్త నిబంధనకు ఉన్న ఆధిక్యత. ఈ గొప్పతనము పాత నిబంధనకు లేదు. అందుకే ఈ పాత నిబంధన సంపూర్ణ సిద్ధి చెయ్యలేదు, కలిగినది కాదు. అది పాపం అంటే ఏమిటో చూపిస్తుంది, కానీ ఆ పాపాన్ని ఆ పాత నిబంధన తీసివేయలేకపోతుంది. కాబట్టి క్రొత్త నిబంధన అవసరమైనది. విధేయతగా బ్రతికిన వారికి నిత్యమైన స్వాస్థ్యమునిచ్చుటకు దేవుడు సిద్ధంగా ఉన్నాడు. హెబ్రీ పత్రికలో ఒక మాట చూద్దాం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం చూస్తే, హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చూద్దాం పిల్లరా. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షకునకు యేసు ప్రభువారు కారకుడాయను. ప్రభు ఎవరు చెప్పండి? నిత్య రక్షణకు కారకుడాయన. ఆయన యందు మనం విశ్వాసం ఉంచితే, యేసు ప్రభు యందు మనం కడగబడితే మనకేమొస్తుంది చెప్పండి? నిత్య రక్షణ. ఈ నిత్యమైన రక్షణ గురించి ధర్మశాస్త్రం చెప్పలే. ధర్మశాస్త్ర ప్రకారం బ్రతికితే నీకేమొస్తుంది? దీర్ఘాయుష్మంతుడిగా బ్రతుకుతావు. ఎక్కడ? నేను నీకు ఇస్తున్న ఆ కనాను భూభాగంలో. బ్రతకకపోతే ఇతరులు వస్తారు, అషూరీలు వస్తారు, బబులోనులు వస్తారు, మాదీలు వస్తారు, పారసీకులు వస్తారు, సిరియన్లు వస్తారు, ఫిలిస్టీన్లు వస్తారు, ఎదోమీలు వస్తారు, మోయాబీలు వస్తారు, కానీ మీ మీద దాడి చేసి మిమ్మల్ని చెరలోనే తీసుకెళ్ళిపోతారు. కానీ నా మాట వింటే ఎవరూ రారు, ఎవరిని రానివ్వను, నేను మీకు తోడుగా ఉంటాను. ఆ దేశంలో మీరు నా మాట ప్రకారం బ్రతికితే దీర్ఘాయుష్మంతులుగా ఉంటారు. బ్రతికారా? బ్రతకలేదు కాబట్టే అషూరీలు వచ్చారు, బ్రతకలేదు కాబట్టి బబులోనీలు వచ్చారు, బ్రతకలేదు కాబట్టి సిరియన్లు వచ్చారు, బ్రతకలేదు కాబట్టి మోయాబీలు వచ్చారు, బ్రతకలేదు కాబట్టి ఫిలిస్టీన్లు వచ్చారు. ఎన్నో పర్యాయాలు యుద్ధాలు చేశారు ఇశ్రాయేలులతో, చెరలోనికి వెళ్ళిపోయారు, బానిసలుగా బ్రతికారు. బానిసత్వమే కానీ ఏ రోజు కూడా స్వతంత్రులుగా బ్రతికిన చరిత్ర ఇశ్రాయేలుది కాదు. ఎందుకంటే ధర్మశాస్త్ర ప్రకారం వారు బ్రతకలేకపోయారు, దేవుని యొక్క వాగ్దానాన్ని వారు పొందుకోలేకపోయారు. ఆ ధర్మశాస్త్రము ఈరోజు ఉన్న మనకు ఒక మార్గాన్ని చూపిస్తుంది. మీరు ఎలా వెళ్ళాలంటే క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు తట్టుకు మీరు వెళ్ళండి. ఆయన చెంతకు మీరు వెళ్ళాలి. ఆయన చెంతకు నడిపించటకే ఈ ధర్మశాస్త్రము బాలశిక్షకుడుగా పనిచేసింది. ధర్మశాస్త్రం అనేది ఏ విషయంలో మేలుడేనంటే ధర్మశాస్త్రము ప్రభు యొద్దకు నడిపిస్తుంది ప్రతి ఒక్కరిని.
ధర్మశాస్త్రం ప్రభు యొద్దకు ప్రతి ఒక్కరూ నడిపిస్తుంది. ఆ బాలశిక్షకుడైన ఆ ధర్మశాస్త్రం ఒకటి మీరు బ్రతుకుతూ ఆయన్ను తెలుసుకోవాలి అని ఇశ్రాయేలుకి ఎంత చెప్పినా ధర్మశాస్త్రమే సరిగా పట్టించుకోలేదు. సరిగా పట్టించుకునేప్పుడు ఆ ధర్మశాస్త్రము ఎక్కడికైతే నడిపించబడుతుందో అక్కడికి వారు రాలేకపోయారు. అందుకు అనేక మంది నిత్య జీవమును వారు పొందుకోలేకపోయారు. పిల్లరా, ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచారో వారికి నిత్య జీవం వచ్చింది. పాత నిబంధనలో కూడా ఆ ధర్మశాస్త్రం ఎవరి యొద్దకైతే నడిపించిందో, ఆ క్రీస్తుని ఎవరైతే విశ్వసించారో పాత నిబంధనలో ఉన్నవారు, వారికి నిత్య జీవం అనే ఒక స్వాస్థ్యమును వారు పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే ధర్మశాస్త్రము ప్రభు చెంతకు నడిపించుటకు బాలశిక్షకుడుగా అది పనిచేసింది. గలతీ పత్రికల మాట చూసుకుందాం పిల్లరా. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం నుండి. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనము. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు ఎవనికి ఆ వాగ్దానం చేయబడినో ఆ సంతానం వచ్చే వరకు అది అతిక్రమంలో బట్టి దానికి తర్వాత ఇయ్యబడును. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడును. మధ్యవర్తి ఒకరికి మధ్యవర్తి కాడు కానీ దేవుడు ఒక్కడే అంటున్నాడు. తర్వాత 22వ వచనం చూద్దాం. 22వ వచనం. యేసుక్రీస్తునందు విశ్వాస మూలముగా కలిగిన వాగ్దానమును విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరినీ పాపములో బంధించిన. ఆ లేఖనము ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రం అందరినీ కూడా పాపములో బంధించింది. పాపం అంటే ఏంటో చెప్పింది. అయ్యా, ఈ పని చేస్తున్నావు కదా, నువ్వు పాపంలో ఉన్నావు. ఆ బంధించిన ధర్మశాస్త్రము ఎప్పుడైతే ప్రభు వచ్చాడో ప్రభువుకు అందిస్తుంది. అయ్యా, వీళ్ళందరూ కూడా పాపులేనయ్యా. ఎందుకు యేసుప్రభు వారి లోకానికి రావడానికి అంత కాలం తీసుకున్నానంటే ఇశ్రాయేలు అందరికీ అర్థం కావాలి, మనలో ఏ ఒక్కడు కూడా నీతిమంతుడు కాడు. ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, మనలో ఏ ఒక్కరు కూడా నీతిమంతులు కారు, ఏ భేదము లేదు, అందరము కూడా పాపము చేశాము అన్న వాస్తవాన్ని ఇశ్రాయేలులో ప్రతి ఒక్కరు కూడా అంగీకరించాలి. అందుకే ఆయన రాక ఆ కాలంలో లేట్ అయింది. అన్ని వందల సంవత్సరాల తర్వాత ఆయన రావడానికి కారణం అదే. ప్రతి ఒక్కరూ నమ్మాలి, నేను రక్షింపబడాలనంటే ఒక ఆయన రావాలి, మెస్సయ్య రావాలి, అధిపతి రావాలి, అభిషిక్తుడు రావాలి. ఆయన వచ్చేంత వరకు మనకు రక్షణ లేదని ప్రతి ఒక్కరూ కూడా విశ్వసించాలి. ఆయన వచ్చే కాలం వచ్చింది, అప్పుడు మాట్లాడుతున్నారు. 23వ వచనము. విశ్వాసము వెల్లడి కాక మునుపు ఇక ముందుకు బయలుపరచబడవు విశ్వాసం అవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్లు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారైతేమి. చెరలో ఉన్నాం మనం, పాపం అనే బందీలో మనం ఉన్నాం. కాబట్టి మనము 24వ వచనము. కాబట్టి మనము విశ్వాస మూలముగా నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడాయను. అయితే విశ్వాసం వెల్లడి అయిన గనక ఇక బాలశిక్షకుని కింద మనము ఉండము. విశ్వాసం రానంత వరకు, క్రీస్తు అనే విశ్వాసం రానంత వరకు ధర్మశాస్త్రం కింద ఉండి మనం అలా ఆ విశ్వాసం దగ్గరకు మనం నడిపించబడ్డాం. ఎలాగైనా వచ్చాడు కాబట్టి ఇక మీదట మనము ధర్మశాస్త్రం క్రింద ఉండము. మరి దేని కింద ఉండాలని అంటే శ్రేష్టమైన నిబంధనగా ఉన్న క్రొత్త నిబంధన క్రింద మనం ఉండాలి. అలాంటి నిబంధనే ఒక శ్రేష్టమైన నిబంధనగా క్రొత్త నిబంధనను దేవుడు మనకు అనుగ్రహించడం. ఇప్పుడు చెప్పండి, ఈ క్రొత్త నిబంధన క్రింద మనం బ్రతికితే మనకేమొస్తుంది చెప్పండి? నిత్యమైన లోకము, నిత్య జీవం అనే లోకము, పరలోకం అనే లోకమును మనం కొనసాగే మరి దాన్ని పొందుకునే అవకాశం అనుకుంటుంది పిల్లారా. ఇది ఏ బోధ చెప్పండి? పరలోకమునకు నడిపించే బోధ. ఇంత వాక్యం చెబితే ఎందుకండి మాకు ఇవన్నీ? లోకంలో ఉన్న 4 పిట్టకథలు చెప్పామా? సూపర్ చెప్పారండి. అవి బాగా అర్థమవుతాయి మనిషికి. ఈ ధర్మశాస్త్రం గురించి కానీ, ఈ వాక్యము గురించి కానీ, దేవుడి గురించి కానీ, యేసుప్రభు గురించి కానీ, కొత్త నిబంధన గురించి కానీ ప్రతి దాన్ని కూడా విభజించి చెబుతే మాకు చాలా బోరింగ్ ఉందండి. ఇవన్నీ కూడా బోరింగ్ కాదు ఇవి. ప్రతి క్రైస్తవుడు కూడా ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన సత్యాలేవే. ప్రతి దాన్ని కూడా బైబిల్ గ్రంథాన్ని విభజించుకుంటూ చదువుకుంటూ వెళ్ళి నీకు ఏది వర్తిస్తుందో దాని ప్రకారం నువ్వు బ్రతకవలసిన వాడవై ఉన్నావు. సమయం లేదు. మనిషి అనుకుంటున్నాడు, చాలా టైం ఉంది. ఏముంది నీకు టైము? ఎప్పుడు ఏ బస్సు వస్తుందో తెలియదు, ఎప్పుడు ఏ కారు వస్తుందో తెలియదు, దేని కింద నువ్వు పడతావో తెలియదు, ఎప్పుడు పోతావో తెలియదు. కన్ను మూసిన క్షణము ఆయన సన్నిధిలో ఉంటావన్న గ్యారంటీ నీకుందా?
24 గంటలు పిట్ట కథలకే నువ్వు ప్రాధాన్యతనిచ్చి నిజమైన దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేస్తే ఎలా? ఎప్పుడు నేర్చుకుంటావు ధర్మశాస్త్రం గురించి? ఎప్పుడు నేర్చుకుంటావు నూతన నిబంధన గురించి? ఎప్పుడు నేర్చుకుంటావు ఆ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసము గురించి? ఇది 7వ భాగమా? 7 భాగాల గురించి చెబుతున్నాను. చరిత్రలో దేవుని నిబంధనలో 7 గంటలు ఇంకా తరగలే. 6వ భాగంలో నిత్యమైన నిబంధనగా నూతన నిబంధన ఇచ్చాడని, అది సదాకాలం ఉంటుందని చెప్పాను. ఈ 7వ భాగంలో శ్రేష్టమైన నిబంధనగా క్రొత్త నిబంధన ఉన్నది, నూతన నిబంధన ఉన్నది. ధర్మశాస్త్రంలో కొన్ని లోపాలు ఉన్నాయి. ఆ లోపాలు మనుషుల్ని సంపూర్ణంగా చేయట్లేదు, కేవలము పాపం ఉందని మాత్రమే చెప్పగలుగుతున్నది. అలాగని మనము ధర్మశాస్త్రాన్ని కంప్లీట్గా కొట్టేద్దామా? అవసరం లేదా అంటే ఖచ్చితంగా అవసరమే. ఎందుకంటే లోకంలో భయంకరమైన నేరాలు చేసేవారు చాలామంది ఉన్నారు. అలాంటి వారికి ధర్మశాస్త్రము మేలైనదని చెబుతున్నాడు పౌలు గారు. చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం చూద్దాం పిల్లరా. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనము. అయినను శ్రీమంతుడకు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము, పౌలు గారు చెబుతున్న మాట, శ్రీమంతుడకు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ఎవరికి మంచిదంటే, ధర్మ విరోధులు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ధర్మశాస్త్రమును పాటించాలి. అవిధేయులు ఎవరైతే ఉన్నారో అవిధేయులు ధర్మశాస్త్రం పాటించాలి. భక్తిహీనులు ఎవరైతే ఉన్నారో ఆ భక్తిహీనులు ధర్మశాస్త్ర ప్రకారం బ్రతకాలి. ఏమిటి ధర్మశాస్త్రము? నరహత్య చేయకండి, వ్యభిచారం చేయకండి, అబద్ధం చెప్పకండి, పొరుగువాని భార్యను ఆశ్రయించకండి, తల్లిదండ్రులు సన్మానించండి, దేవుణ్ణి పూజించండి, గౌరవించండి, ఎదుటి వారి దేనిని కూడా మీరు ఎవరిని కూడా ఏమి ఆశించకండి. ఇది ధర్మశాస్త్రం కదా. ఆ మాటలు మీరు విధేయత చూపించాలి కదా. ఈ ధర్మమంతటా కూడా మీరు బ్రతకాలి కదా. ఎవరు బ్రతకాలి? క్రొత్త నిబంధనలో ఉన్నవారైనా పాత నిబంధనలో ఉన్నవారైనా ఏ కాలంలోని వారైనా సరే ఈ ధర్మ విధులను మీరు ఖచ్చితంగా పాటించాలి. పాటించి ఏం చేయాలి? ప్రభు చెంతకు రావాలి. ఆ ప్రభు చెంతకు రావడమే నూతనమైన నిబంధన అని చెబుతూ, ధర్మ విరోధులకును, అవిధేయులకును, భక్తిహీనులకును, పాపిష్టులకును, అపవిత్రులకును, మతదోషకులకును, పితృహంతకులకును, మాతృహంతకులకును, అంటే తల్లిదండ్రుల సైతం చంపేసేవాళ్ళు ఉన్నారు ఈరోజు. తల్లిదండ్రుల సైతము చంపేవాళ్ళు, హత్య చేసేవాళ్ళు ఉన్నారు. అందుకే చెప్తున్నాడు, పితృహంతకులు, మాతృహంతకులు, నరహంతకులు, వ్యభిచారులు, పురుష సంయోగులు, మనుష్య చోరులు, అబద్ధికులు, అప్రమాణికులను, హితబోధకు విరోధి అయిన వాడు. ఎంత మంచి మాట! సత్యవాక్యములకు విరోధమైన వారు కూడా, అలాంటి వారు కూడా ఎక్కడికి వెళ్ళాలి? ధర్మశాస్త్రం దగ్గరికి వెళ్ళి నువ్వు పాఠాలు నేర్చుకోవాలి ఆయన. అవునా? హితబోధకి విరోధి అయిన వాడు మరి ఎవడైనాను ఉండినడలా అట్టి వానికి నియమింపబడును ఏ ధర్మశాస్త్రము. నీతిమంతుడిని నియమింపబడలేదని ఎవడైనాను ఎరిగి ధర్మానుకూలముగా దాన్ని ఉపయోగించినడలా ధర్మశాస్త్రము మేలైనది. ధర్మానుకూలముగా వినియోగించాలి. ధర్మశాస్త్రంలో చెప్పబడిన ఆజ్ఞల ప్రకారం, నిబంధనల ప్రకారం, చట్టం ప్రకారం నువ్వు బ్రతకాలి. అప్పుడు ధర్మశాస్త్రం నీకు మేలైనది. బ్రతుకుతూ నువ్వు ఎవరి దగ్గరకు రావాలి? యేసు ప్రభు దగ్గరకు రావాలి. అలా బ్రతుకుతూ ఒక ఆయన వచ్చాడు, యవనస్తుడైన ఒక ఆయన, యవన అధికారి. ప్రభు ఆ సద్బోధకుడా, సత్పురుషుడా, నిత్య జీవునకు వారసుడు అవడానికి నేను ఏం చేయాలంటే ఆజ్ఞలన్నిటి పాటించు అన్నాడు యేసు ప్రభు. ధర్మశాస్త్రం పాటించు అంటే, చిన్నప్పటి నుంచి నేను పాటిస్తున్నాను ప్రభు అన్నాడు. అయితే నీకు ఒక్కటి కొద్దుగా ఉన్నది, నీ ఆస్తి నమ్మి బీదలకు ఇచ్చి నన్ను ఫాలో అన్నాడు. ఆస్తి నమ్ము, బీదలకి ఇమ్ము, ఇవ్వడం మాత్రమే కాదు కానీ తర్వాత నువ్వు నన్ను ఫాలో అవ్వాలి, నన్ను వెంబడించాలి. ఈ వెంబడించే క్రమంలో తప్పిపోయాడు, తొట్టిల్లాడు. ధర్మశాస్త్ర ప్రకారము పాపం అంటే ఏంటో తెలుసుకున్నాడు కానీ ఆ ప్రభు చెంతకు రాలేకపోయాడు. చివరికి నరకానికి జారిపోయే పరిస్థితుల్లో ఆయన ఉండిపోయాడు. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు అనేకమైన క్రైస్తవుల యొక్క స్థితి కూడా అదే ఉంది. అనేకమైన క్రైస్తవుల యొక్క జీవిత విధానం అదే ఉంది. ఏది పాపమో ఏది శాపమో దేన్ని తెలుసుకోవట్లేదు, ఆ ప్రభు దగ్గరకు రావట్లేదు, వెంబడించట్లేదు, అని పరిచర్యలో పాల్పంచుకోవట్లేదు. ఎందుకండి? మా పాస్టర్ గారు చెబుతారుగా, మాకన్నా అవసరం లేదు ఇవన్నీ, మేము నేర్చుకుని ఏం చేయాలి? మా పాస్టర్ గారు చెప్తున్నారుగా. మీ పాస్టర్ గారు మరుక్షణము కన్ను మూస్తే, మీ పాస్టర్ గారు మరుక్షణము కన్ను మూస్తే తర్వాత నీ బ్రతికి ఏమిటి? నీకంటూ సెల్ఫ్ యుద్ధ కవచాలు ఉండవసరం లేదు, ఉండాలి కదా. ప్రభు ఎప్పుడు కూడా నీ పాస్టర్ గారి మీద డిపెండ్ అవ్వమని చెప్పలేదు ఆయన.
నీవు నా మీద ఆధారపడని చెప్పాడు ఆయన. ప్రభువు తన మీద ఆధారపడమన్నాడు కానీ పాస్టర్ గారి మీద ఆధారపడమని చెప్పలే. ఈరోజు సంఘాలన్నీ కూడా పాస్టర్ గారి మీద ఆధారపడుతున్నాయి. ఏదంటే ఆయన చూసుకుంటాడండి, ఏదంటే ఆయన చెప్తా, ఆయన కాదండి నువ్వు చెప్తావు అంటే నేనెందుకు చెప్పాలండి? ఆయన పని ఆయన పని కాదు, అది నీ పని. ఈ లోకంలో బ్యాప్టిజం తీసుకుని ప్రభు యొక్క రక్తంలో కడగబడిన నీవు ఆయన కొరకు నువ్వు నిలబడాలి. ఆయనకు నువ్వు శిష్యుడిగా ఉన్నావు. శిష్యుడు అయిన నీవు ఆయన పరిచర్యలో ఎప్పుడు కూడా ముందుండాలి, ఎప్పుడు కూడా ముందుండాలి, ఎప్పుడు కూడా ముందుండాలి. దానికి అర్థము క్రొత్త నిబంధన. నా రక్తమును త్రాగుచున్న ప్రతి ఒక్కరు కూడా నేను వచ్చేంత వరకు నా శిలువ మరణ బలియాగముల గురించి నువ్వు జ్ఞాపకము చేసుకుని ప్రచురము చేయాలి. ప్రతి ఆదివారం రొట్టె తింటున్నావు, ద్రాక్షరసం తాగుతున్నావు, కానీ నువ్వు జ్ఞాపకం చేసుకోవట్లేదు, నేర్చుకోవట్లేదు, ప్రచురం చేయట్లేదు. నీకు ఎక్కడొస్తుంది పరలోకము? ఎక్కడొస్తుంది పరలోకం చెప్పండి? ఎవరికి వస్తుంది పరలోకం? ఈరోజు 1000 మంది ఉన్న సంఘంలో ఎంతమందికి పరలోకం? 1,00,000 మంది ఉన్న సంఘంలో ఎంతమందికి పరలోకం? 10 మంది ఉన్న సంఘంలో ఎంతమందికి పరలోకం చెప్పండి ప్రియులారా? ఇలాంటి మాటలు వినాలి కదా, ఇలాంటి మాటలు నేర్చుకోవాలి కదా, ఇలాంటి మాటలు 10 మందికి అందించాలి కదా. మనం చేస్తున్న ప్రయత్నము అదే కదా, అదే కదా. ఆ బాధ్యత ప్రతి ఒక్క క్రైస్తవుడు కలిగి ఉండాలి. ఆ భారము శ్రేష్టమైన నిబంధనగా ఒక క్రొత్త నిబంధనను ప్రభు ఇచ్చాడు. ధర్మశాస్త్రములో విధులన్నీ పాటించి నువ్వు ఎక్కడికి రావాలి? ప్రభు దగ్గరికి రావాలి. కట్టడలన్నీ పాటించి ప్రభు దగ్గరికి రావాలి. ఎందుకంటే ఆ ధర్మశాస్త్రము ప్రభు చెంతకు నడిపించింది కాబట్టి. ఈ రోజు కూడా ప్రభువును స్వీకరించకుండా ధర్మశాస్త్ర కింద బ్రతుకుతూ ఉన్న ఇశ్రాయేలు దేశంలో యూదులు చాలామంది ఉన్నారు. ఈ రోజు కూడా యేసు ప్రభువుని నమ్మని వారు చాలామంది ఉన్నారు. వారు యూదులు, వారి మతం యూద మతం. మాకు ధర్మశాస్త్రం ఉందండి, మాకు మోషే ఉన్నాడండి, అంతే, మాకు యేసు ప్రభు అవసరం లేదని చెప్తారు డైరెక్ట్గా. వాళ్ళ పూర్వీకులే ప్రభువును సిలివేశారు, వాళ్ళ పితరులే ప్రభువును సిలివేసి చంపారు. కానీ ప్రభు చెప్తున్నాడు, ధర్మశాస్త్రము నడిపించింది నా దగ్గరకు. అది మీకు బాలశిక్షకుడు. చిన్నప్పుడు అక్షరాలు నేర్పించే టీచర్ ధర్మశాస్త్రం. చదువు మిగిలినదంతా కూడా సంస్కారం నేర్పించేది నేను అంటున్నాడు ప్రభు. నా మాట ప్రకారం బ్రతకాలి, నా యందు నిలవాలి, నాలో మీరు కలవాలి. అప్పుడు మాత్రమే మీకు పరలోకం వస్తుంది. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనము చూద్దాం ప్రియులారా. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనము. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లమై ఉన్నాము. ఎప్పుడైతే మనము క్రీస్తు యొక్క రక్తము ద్వారా కడగబడి, క్రొత్త నిబంధనలో కడగబడి ఆయన సన్నిధిలో ఉంటాము, అప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదాము అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. అంటే తర్వాత మన భవిష్యత్తు ఏమిటనేది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ప్రభు మరలా ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతము గనక ఆయనను పోలియుందుమని ఎరుగుదము. నిరీక్షణ, పరలోకమునకు చేరాలన్న నిరీక్షణ. ప్రియమైన దేవుని వారలారా, అలాంటి నిరీక్షణ కలిగి ఈనాటి క్రైస్తవుడు బ్రతకాలే. ఉన్నదా ఆ నిరీక్షణ? ఈరోజు పరలోకము వెళ్ళాలన్న నిరీక్షణ ఉన్నదా? ఈరోజు దేవుని దగ్గరికి వెళ్తే ఏమొస్తుందండి? ఉద్యోగం వస్తుంది. అదేంటో దేవుడు అంటే ఎరగని వారు కూడా ఉద్యోగాలు చాలామంది చేస్తున్నారు. ఆఫీసులో 100 మంది ఉంటే 100 మందిలో 2 క్రిస్టియన్స్ ఉంటారు, మిగిలిన 98 మంది ఇతర మతాల వాళ్ళే. అవునా? అలాంటప్పుడు ఉద్యోగం కోసం దేవుని దగ్గర రావాల్సిన అవసరం లేదుగా. ఎందుకంటే 98 మంది ఆఫీసుల్లో హిందూసే ఉన్నారు. దాని కొరకు నమ్ముకోక దేవుణ్ణి. దేని కొరకు నమ్ముకోవాలి? నిత్య జీవం కొరకు నమ్ముకో. దేవుని దగ్గరికి వెళ్తే పెళ్ళి అవుతుందండి. ఏమవుతుంది దేవుని దగ్గరికి వెళ్తే? పెళ్ళి. మరి దేవుని దగ్గరకు రాని వాళ్ళందరూ పెళ్లి చేసుకుని ఆఫీసులో పని చేస్తున్నారు కదా. చుట్టుపక్కల ఇరుగు పొరుగు వారందరూ కూడా పెళ్ళిళ్ళు అవుతున్నాయి కదా. వాళ్ళందరూ దేవుని దగ్గరికి వచ్చారా? రాలేదు. రాకపోయినా అవుతున్నాయి పెళ్ళిళ్ళు. అంటే దేవుని దగ్గరకు మనం రావాల్సింది పెళ్లి కోసం కూడా కాదండో. పెళ్ళి అయిన తర్వాత విడాకులు కావాలి. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు ఏమి ఇస్తాడు? విడాకులు ఇప్పిస్తాడు. పెళ్లి చేసేది ఆయనే, విడాకులు ఇప్పించేది ఆయనే. లోకంలో ఉన్న బోధ, టీవీ ఆన్ చేస్తే టీవీలో చెప్పే బోధ,
మా అబ్బాయికి పెళ్లి చేస్తామంటే చాలా కష్టాల్లో ఉన్నాం పాస్టర్ గారు, ప్రార్థన చేయండి. ఏమని ప్రార్థన చేయాలి? విడాకులు ఇప్పించమని ప్రార్థన చేయాలా? ఆవిడ వెళ్ళిపోయిందండి, రానంటుందండి, ప్రార్థన చేయండి అంటే ఈయన మనశాంతిగా ఉండాలి. ఎలా? విడాకులు తీసేసుకుని ఇంకోళ్ళు పెళ్లి చేసుకోవాలి. మనిషి దేవుణ్ణి ఎంత ఈజీగా వాడుకుంటున్నాడు చూడండి. ఆ ఘనమైన మహాదేవుణ్ణి ఎంత గొప్పగా వాడుకుంటున్నాడు మనిషి. అది పాస్టర్ గారండి ఫారెన్ వెళ్ళాలండి, ప్రార్థన చేయండి. అదేంటి ప్రార్థన లేకుండానే చాలామంది ఫారెన్ వెళ్ళిపోయారుగా. ఫారెన్ వెళ్ళడానికి ప్రార్థన కావాలా? నిత్యజీవం కావాలి, ప్రార్థన చేయండి అని ఏ ఒక్కరైనా అడిగారా? అడుగుతారా? నేను పరలోకానికి వెళ్ళాలి, నా గురించి ప్రార్థన చేయండి, ఆత్మీయంగా నేను బలవంతుని అవ్వాలి, ప్రార్థన చేయండి అని ఎవరైనా అడుగుతున్నారా? ఇంట్లో ఉన్న ప్రతి సమస్యను చెబుతున్నారు. ఈ సమస్య కోసం ప్రార్థన చేద్దాం, చేయడం తప్పేం కాదు, చేద్దాం. పెళ్ళి అవ్వట్లేదా? చేద్దాం. విడాకుల కోసం చేయమండి, విడాకుల కోసం చేయం. ఉద్యోగం కోసమా? చేద్దాం. కానీ అన్నిటికంటే ముందు మనం చేయవలసిన ప్రార్థన ఆత్మీయంగా మనం ఎదగాలి, ఆత్మీయంగా ఉన్నతమైన స్థితిలో ఉండాలి. ఈ నూతనమైన నిబంధన ప్రకారం మనం బ్రతుకుతూ ఆయన ఇవ్వాలనుకుంటున్న ఆ లోకంలో మనము ప్రవేశించాలి, పరలోకంలో మనం ప్రవేశించాలి పిల్లరా. దాని కొరకు మనం ప్రతినిత్యం కూడా ఆశపడాలి, ఆసక్తి కలిగి ఉండాలి. అందుకే భారము కలిగి బాధ్యత కలిగి ప్రారంభించిన పరిచర్య ఇదే. ఏదో ఆశించి ప్రారంభించిన పరిచర్య కాదు ఇదే ప్రియమైన దేవుని వారలారా. అందుకే నిత్యము ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా నా వాయిస్ నా బేసింతే ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా పరలోకానికి వెళ్ళాలి. లోకపరమైన ఆశలు చూపించి దేవుని సన్నిధికి నడిపించే ఉద్దేశం కాదు అదే. దేవుని సంబంధమైన ఆలోచనలు చెప్పి దేవుని సన్నిధికి నడిపించాలి. అది నిజమైన బైబిల్ గ్రంథం మనకు బోధిస్తున్న వాక్యము ప్రియులారా. చరిత్రలో దేవుని నిబంధనలు ఇది 7వ భాగము, శ్రేష్టమైన నిబంధనగా నూతన నిబంధన. ఆ శ్రేష్టమైన నిబంధన ప్రకారం బ్రతికితే మనకేమొస్తుంది? పరలోకం వస్తుంది, పరలోకం వస్తుంది. ధర్మశాస్త్ర ప్రకారం బ్రతికిన వారు ఎక్కడికి వెళ్ళాలి? యేసు ప్రభు దగ్గరకు రావాలి. ఆ ప్రభు ఇచ్చిన నూతన నిబంధన ప్రకారం నూతన నిబంధన పట్టుకుని పరలోకానికి వెళ్ళిపోవాలి. అది మన దేవుడు మనకి ఇచ్చిన ఒక మ్యాప్, అది రూట్ మ్యాప్. అదే. ఇక 8వ భాగం కూడా ఉంది. చరిత్రలో దేవుని నిబంధనలు 8వ భాగం ఏమిటంటే పాత క్రొత్త నిబంధనల మధ్య ఉన్న వ్యత్యాసం. ఈరోజు కొన్ని మాట్లాడుకున్నాం. మరిన్ని తేడాలు, పాత నిబంధనలో ఉన్న కొన్ని వ్యత్యాసాలు, కొత్త నిబంధనకి పాత నిబంధనకి ఉన్న మధ్య తేడాలు ఏవైతే ఉన్నావో అవి 8వ భాగం మనం మాట్లాడుకుందాం. ఆ 8వ భాగం వచ్చే ఆదివారం. ఇవి మాత్రమే కాదు, జరుగుతున్న ప్రతి ఒక్క బైబిల్ స్టడీలో కూడా మనం పాల్గొని విశేషమైన దేవుని యొక్క వాక్యాన్ని మనం వినే ప్రయత్నం చేద్దాం పిల్లారా.